బీజేపీ ఎంపీ సోయం బాబురావు చట్టాల గురించి తెలుసుకుని మాట్లాడాలని లంబాడి కోయా కమ్యూనిటీ వేర్వేరు కాదని అన్నారు కాంగ్రెస్ నేత బలరాం నాయక్. రాజ్యాంగం సవరణ చేశాక లంబాడీలను ఎస్టీ జాబితాలో కలిపారని, ఎస్టీ రిజర్వేషన్స్ నుంచి లంబాడి కమ్యూనిటీ నుంచి తొలగించడం సాధ్యం కాదని అన్నారు. లంబాడీలను ఎస్టీల నుంచి తొలగించాలంటే దేశంలో 21 రాష్ట్రాల నుంచి ప్రపోజల్స్ రావాలి అన్నారు బలరాం నాయక్. ట్రైబల్ లంబాడీస్ వేరు, కోయాస్ కమ్యూనిటీ వేరని ఆయన అనుకుంటాడేమో. అది కాదు, రెండు ఒకటే కమ్యూనిటీ. ఎందుకంటే ఒక క్యాస్ట్లా ఇంక్లూడింగ్ చేసినప్పుడు రెండు కమ్యూనిటీలు ఒకటే. ఆయన అంటాడు లంబాడీలకు ఎస్టీలకు వెళ్ళి తీసేయాలి. అట్లా తీసుడు సాధ్యపడదు. అమెండ్మెంట్ అన్నది దాంట్లో అమెండ్మెంట్లో అమర్చపరిచి ఉన్నది. ఆయన తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. బీజేపీ పార్టీలో ఉండి ఈరోజు ఆయన ఎంతవరకు డెవలప్ చేసిండు, ఎంతవరకు కార్యక్రమాలు చేసిండు, మోడల్ స్కూల్స్ ఎన్ని తెచ్చిండు, కేంద్ర విద్యాలయాలు ఎన్ని తెచ్చిండు, ఎల్డబ్ల్యూ స్కీమ్లో ఎంత డెవలప్మెంట్ ఏముంది బడ్జెట్ దేశంలో, ఆ బడ్జెట్లో నువ్వు ఎల్డబ్ల్యూ స్కీమ్లో నువ్వు ఎంత తీసుకొచ్చినావు మన రాష్ట్రానికి. నువ్వు బీజేపీ ఎంపీగా నువ్వు రూలింగ్ పార్టీలో ఉండవు కాబట్టి నువ్వు ఏం తేగలిగినావు, అది ఫస్ట్ చెప్పాలి. దాని తర్వాత సెకండ్ క్వశ్చన్ ఏంటంటే అమెండ్మెంట్ ఏంటిది, దీనికి కలిపేటప్పుడు ఏ విధంగా కలుపుతారు ఒక క్యాస్ట్ను అనేది తెలుసుకోవాల్సిన, ఎంపీ అయినాక తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన ఆ రెండు కూడా అతనికి తెలియకుండా అసలు అమెండ్మెంట్లో 21